హలో ఆల్, వెల్కమ్ టు అకిరాశ్రీ వ్లాగ్స్. ఈరోజు అకిరా కోసం నేను ఇంట్లో సెసామమ్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సెసామమ్ 1 కప్, డ్రై ఫ్రూట్స్ 1 కప్, పంకిన్ సీడ్స్ 1/2 కప్, రాగి ఫ్లోర్ 1/2 కప్, డేట్స్ ఒక 15, హోమ్ మేడ్ ఘీ. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వుల బెనిఫిట్స్ ఏంటంటే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది బోన్ స్ట్రెంగ్త్కి హెల్ప్ అవుతుంది. నువ్వులు మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. మనం నువ్వులు డైరెక్ట్గా లడ్డు చేస్తే తినరు కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాము. తర్వాత పంకిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పంకిన్ సీడ్స్లో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ ఈ చాలా సమృద్ధిగా ఉంటుంది. తర్వాత రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని 3 minutes రోస్ట్ చేసుకోవాలి. రాగి పిండిలో కూడా మనకి కాల్షియం అండ్ ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది. బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటాము. ఇక్కడైతే నేను హోమ్ మేడ్ ఘీ వాడుతున్నానండి. తర్వాత మనం క్యాష్యూ అండ్ పిస్తాని ఇందులో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటాము. సో క్యాష్యూలో మెగ్నీషియం, విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పిస్తాలో మనకి పొటాషియం అండ్ ఫైబర్ ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూల్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి, టూ మచ్ ఫైన్గా కాకుండా. సో వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఇంకొంచెం ఘీ యాడ్ చేసి మనం పీల్ తీసిన సీడ్స్ కూడా రిమూవ్ చేసిన డేట్స్ని యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న లడ్డు పౌడర్ని కూడా యాడ్ చేసి అవసరమైతే ఇంకొంచెం ఘీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అన్నిటిని మనం యాడ్ చేసుకున్నాక కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం లడ్డూస్ని చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి నేనైతే బటర్ పేపర్తో చాక్లెట్ లాగా ర్యాప్ చేసుకున్నాను. ఫైనలీ ఇట్స్ టేస్టింగ్ టైం. అకిరా అయితే సూపర్ అని కాంప్లిమెంట్ ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.